మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు జరిగాయి. మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్తో పాటు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చేరారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్థమైన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వచ్చామని నందికంటి శ్రీధర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెమట రక్తం ధారపోసిన మాకు స్థానం లేకుండా పోయిందని నందికంటి శ్రీధర్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న, అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు బీఆర్ఎస్లోకి వచ్చామని తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పనిచేసినాము, కానీ ఆ పార్టీలో ఇక బీసీలకు మునుగడు ఉండదని మీరందరూ కార్యకర్తల ఒక నిర్ణయంతో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి వారు బీసీలకు ఎంతో ఆదరణ ఇస్తారు. మరి ప్రభుత్వ పరంగా కానివ్వండి, అన్ని రకాల కూడా పార్టీలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుందన్న రోజు ఈరోజు వచ్చినాము. మన కష్టం, మన రక్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దారపోతే ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి కూడా మనకు ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో మనము ఆ పార్టీని విడి బాధతోటైనా ఈరోజు మనకు ఒక పెద్ద వృక్షం లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఉన్నాము. మన ఆశయం ఒకటే. ఈరోజు మీ అందరికీ ఇక్కడ మీరన్నీ కూడా 20 ఏళ్ళ నుంచి నాకంటే కూడా సీనియర్గా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఒకటే ఒక కారణంతో వచ్చారు. మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మల్కాజ్గిరి సీట్ని అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా మనం గెలిపించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో లబ్ధిదారులకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కార్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషి కారణంగానే సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని హోంమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించాయని, కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మైనార్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కొనియాడారు. అనంతరం అర్హులైన 120 మంది లబ్ధిదారులకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద మైనార్టీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ద్వారా సబ్సిడీ కార్లను అందజేశారు. जब हमने सीएम साहब से गुजारिश की कि एप्लीकेशन 1700 है, सीएम साहब ने कहा कि पूरे लोगों को दीजिए, उन्हें क्यों मायूस करते। ऐसा कहने वाला सीएम हिंदुस्तान में एक ही है, वो केसीआर साहब। वो हमेशा चाहते हैं कि सारे कौम के लोग प्यार और मोहब्बत से रहें और तरक्की करें। आज हमारी स्टेट का जो ग्रोथ है, इंडिया में नंबर 1 ग्रोथ है तो हमारी स्टेट का है। पर हेड इनकम से लोग प्यार शोभ हयात में हमारे पास जो इंडस्ट्रीज आ रहे हैं, काफी लोगों को हमारे केटी रामाराव साहब ने लाखों लोगों को रोजगार दिलाया है। लोग बड़ी बड़ी बातें करते हैं, कोई फिरका परस्ती की बातें करते हैं, कोई धोखा देके जाते हैं। लैंड ऑर्डर नंबर 1 है, नेक्सिज्म खत्म हो चुका है, क्रिमिनल राइट्स आप जानते हैं कि 9 साल में 1 मिनट भी कहीं कर्फ्यू नहीं लगा, ये बहुत खुशी की बात। उसी तरह हमारे फार्मर्स के लिए रैतु बंधु रैतु बीमा स्कीम लाकर उन्हें बहुत खुशहाल बनाया गया है। पावर सारे फार्मर्स को फ्री दिया जाता है। मुझे अच्छा याद है 2002 में हमारे फार्मर्स आकर बशीरबाग पर धरना दे रहे थे। क्या कह रहे थे, रात में जो करंट दिया जाता है 1 बजे 2 बजे, तो 5 घंटे करंट देते हैं, उसे दिन में दिया जाए, जिसकी रात में देने की वजह से कई फार्मर्स को सांप और बिच्छू काटने से उनकी डेथ हो चुकी थी। పసుపు బోర్డు ఏర్పాటుతో పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో పసుపు రైతులు తనకు ఓటు వేయలేదని, వారికి వారి వేసుకున్నారని, ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండటంతో ఈసారి జరిగే ఎలక్షన్లలో తమకే ఓటు వేస్తారని చెప్పారు. ఇంజనీరింగ్ ఇల్లిటరేట్ ఇంజనీర్ నాకు తెలిసినోడు ఉన్నాడు, నా దోస్తు ఇంజనీరింగ్ చేసినోడు. ఏం అరవింద్ కాన్స్టిట్యూషన్ పోతున్నావా అంటున్నాడు. కాన్స్టిట్యూషన్ ఏదైందా అంటే కాన్స్టిట్యుయెన్సీ అంటాడు. మళ్ళీ నేను కాన్స్టిట్యుయెన్సీ అని నేను అంటా. మళ్ళా గసొంటి ఇంజనీర్ కాన్స్టిట్యూషన్ పోయేదేంద్రా అండి. నేను 2 నిమిషాల్లో
నాకు అర్థం కాలే. అటువంటి అనపాడు గవార్ గారు మాకు మంత్రి ఇవ్వాలి. ఏం మాట్లాడాలనో ఏం చేయాలో అర్థం కాదు వీళ్ళకి. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఎలక్షన్లల్లా తాట తీస్తారు పబ్లిక్. ఇంకోటి ఎదవలకు చెప్తా ఉన్నా, పసుపు రైతులు నేను పని చేసి ఇప్పుడు మీ ముందర ఆర్డర్ తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతున్నా. బిడ్డ పోయినసారి పసుపు రైతులు నాకు ఓటేసి ఉంటే మీ అక్కనో చెల్లెనో ఏమవుతుందో 1,50,000 ఓడిపోతుండే. పసుపు రైతులు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు పోయినసారి. ఇప్పుడు ఎత్తారు బీజేపీకి, ఇప్పుడు వేస్తారు, ఏపిస్తారు. 94,000 ఓట్లు వేసి రాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు వేసుకున్నారు. కవితకి వ్యతిరేకం అయితే నేను 72,000 ఓట్లతో గెలిచిన. ఇప్పుడు ఓళ్ళకేస్తారు, ఓళ్ళకు ఏపిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏపిస్తారు కూడా భారతీయ జనతా పార్టీ. వీళ్ళకి అందుకనే ముఖం మీద పెట్టుకోవాలని అర్థమైతే లేదు. దే ఫ్రస్ట్రేటెడ్ బంచ్ ఆఫ్ ఫూల్స్ ఇన్ కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ నిజామాబాద్ టీఆర్ఎస్. అక్రమ కేసులు బనాయించి బాబును అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్, చంద్రబాబులు బీజం వేశారని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు ద్వారా దేశం ఎంతో లబ్ధి పొందిందని, బాబు అరెస్టును దేశం మొత్తం ఖండిస్తుందని తెలిపారు. తెలంగాణలో పేదలకు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ పార్టీకి నేను అండగా ఉన్నానని బాలకృష్ణ అన్నారు. సినిమా రంగం నుంచి చంద్రబాబు అరెస్టును ఎవరూ ఖండించకపోయినా నేను పట్టించుకోనని తెలిపారు. కక్షతో ఈ యొక్క కేసులన్నీ బనాయించి అటు మామూలుగా రిమాండ్ తీసుకున్నప్పుడు మనం చూస్తాం. జనరల్గా ఒక 2-3 రోజుల్లో బెయిల్ డౌను, తర్వాత అది విచారణ జరుగుతూనే ఉంటుంది. అసలు విచారణ అసలు జరపకుండా దాంట్లో అబద్ధపు ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఏ చట్టాలు కింద అరెస్ట్ చేశారో అది వాళ్ళకే తెలియదు. చట్టాలు వాళ్ళు అరెస్ట్ అంటే రిమాండ్లోకి తీసుకున్నాక చట్టాలు సృష్టించారు. ఈ చట్టం కింద ఆ చట్టం కింద నోటీసు లేదు, ఏమీ లేదు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజల్లో కూడా ఎవరెవరైతే ఇక్కడ మొత్తం ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అటు మొత్తం మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడ మన తెలుగువారు ఉన్నా, తెలుగువారే కాదు దీనివల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ, అతను ఉత్తర భారతీయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పక్క రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, మన తెలుగువారు కాకపోవచ్చు, అందరిలో కూడా అలాగే బాగా ఇంతకుముందు అన్ని ఎన్నికలు తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించడం, తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకురావడం, అప్పటి నుంచి కూడా ఈ ఎన్నికలన్నింటినీ చూస్తున్న తలపండిన ఆ తరం వాళ్ళు కావచ్చు, లేదా లబ్ధి పొందిన వారు కావచ్చు, లేదా తెలియని వారు కావచ్చు, ఇప్పుడు దీని ద్వారా తెలుసుకున్న వారు అందరూ కూడా ఇది చాలా అన్యాయం అని ఏకఖండంగా వాళ్ళందరూ ఖండిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 2 ఉగ్రవాదుల్ని హతమార్చారు. మృతదేహాలను ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలిక ఉన్నాయన్న సమాచారంతో భద్రతా బలగాలు కుల్గాం జిల్లాలోని పలు ప్రాంతాలను జల్లెడపట్టారు. కుంబింగ్ సమయంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాంలోని కుజార్ ప్రాంతంలో ఎన్కౌంటర్ మొదలైంది. పోలీసులు, భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని కాశ్మీర్ జోన్ పోలీసు విభాగం వెల్లడించింది. రాజౌరి జిల్లా కలకోటే అటవీ ప్రాంతంలో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు 3 రోజులుగా గాలిస్తున్నాయి. ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరపడంతో 2 ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. దాంతో ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నిఘా పరికరాలను అందుకోసం వినియోగిస్తున్నారు. ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్లో భారత్కు పథకాల వర్షం కురుస్తుంది. పురుషుల జావెలింగ్ త్రోలో ఫేవరెట్గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. మరో భారత్ జావెలిన్ త్రోయర్ కిషోర్ జెనా రజతం సాధించాడు. ఇప్పటి వరకు భారత్ ఏషియన్ గేమ్స్లో 4వ స్థానంలో ఉంది. నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం ఈటను విసిరి పసిడి పట్టేశాడు. పురుషుల 400 మీటర్ల రిలే ఫైనల్లో మహ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేష్, రమేష్ బృందం స్వర్ణ పతకం సాధించింది. 3 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది.
మహిళల 400 మీటర్ల రిలే ఫైనల్లో విద్యా రామ్ రాజ్, ఐశ్వర్య మిశ్రా, ప్రాచి, శుభా వెంకటేశన్ బృందం 2వ స్థానంలో నిలిచి రజత పథకం అందుకుంది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై నుంచి ఇవ్వాల్సిన 4.8% డిఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించింది. అక్టోబర్ నెల వేతనంతో కలిపి డిఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు సజ్జనర్ ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందిస్తూ వారిని క్షేమంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని చెప్పారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ తమదని సజ్జనార్ చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. టీఎస్పీఎస్సీలో జరుగుతున్న అవకతవకలకు, లీకేజీలకు సంబంధించి కమిషన్ బోర్డును ప్రక్షాళన చేయాలని, ఆ తర్వాతే పరీక్షలు పెట్టాలని నినాదంతో నిరుద్యోగులంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు పోస్ట్ కార్డు రాస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను పోస్ట్ కార్డులో వివరిస్తూ గవర్నర్, రాష్ట్రపతికి నిరుద్యోగులంతా కార్డులు రాస్తున్నారు. అంతేకాకుండా టీఎస్పీఎస్సీని రద్దు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీని రద్దు చేయాలంటూ పలు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. నిరుద్యోగులు కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రధాని మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కుట్టేస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. 9 లక్షల కోట్లను తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ కేటాయించారని చెప్పారు. కేసీఆర్ కాదు కల్వకుంట్ల చీటర్ రావని, కేటీఆర్ కాదు కంతి ఖతర్నాక్ రావంటూ డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనకి అనేక నిధులు ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి గత 9 ఏళ్లలో, ఈ 9.5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చి పూర్తిగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రధానమంత్రి గారిని కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల చీటర్రావు, కంద్రి తారక రామారావు కాళ్ళతో తన్నడానికి తన్నుతూ హరాస్మెంట్ చేస్తున్నటువంటి హరాస్మెంట్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు ఎందుకోసం అయింది, ఏ ఆకాంక్షలతో తెలంగాణను ప్రజలు కోరుకుందనేటటువంటి విషయాలను పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మా కల్వకుంట్ల కుటుంబం కోసం, కల్వకుంట్ల కంత్రి కుటుంబం కోసం, కల్వకుంట్ల చీటర్ల కుటుంబం కోసం అని ఈరోజు అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను ఒక పక్క మోసం చేస్తూ, దగా చేస్తూ, తెలంగాణలో అడ్డగోలు అవినీతిని చేసి ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్గా ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ అని పిలువబడినటువంటి కల్వకుంట్ల చీటర్ రావు దుబాయ్ చూపిస్తా అని చెప్పి దుబాయ్ తీసుకుపోయి ఉద్యోగాలు ఇప్పిస్తా అని పాస్పోర్ట్ల బ్రోకర్గా ఉన్న ఆయన బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చూపించినటువంటి చీటర్ రావు ఆ రోజు మీ దగ్గర ఏముంది, ఈ రోజు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల, లక్షల ఎకరాల భూములు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎంపీ ఇంట్లో ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం పాలసీ కేసులో కొన్ని అవకతవకలు గుర్తించిన ఈడీ అధికారులు సంజయ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ కోసం సిబిఐకి సిఫారసు చేశారు. అయితే కొత్త మద్యం పాలసీ రూపకల్పన అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆ తర్వాత ప్రభుత్వం రద్దు చేసింది. పాలసీలో నిబంధనలు ఉల్లంఘించినందుకు విధానపరమైన అవకతవకలకు పాల్పడ్డారన్న కారణాలతో 15 మంది నిందితులపై సిబిఐ ఆగస్టు 2022లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ
కింద మనీ లాండరింగ్ కేసును ఈడీ తర్వాత దర్యాప్తు చేస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఇప్పటికే ఈడీ, సిబిఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన తర్వాత మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిసింది. తొలగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని మొత్తం ఓటర్లలో ట్రాన్స్జెండర్లు 2,557 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,338 ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఓవర్సీస్ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇక 3,17,00,000కు పైగా ఉన్న ఓట్లలో మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉండగా పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉన్నట్లు ఓటర్ల జాబితా స్పష్టం చేసింది. విశ్వాసానికి మారుపేరు నరేంద్ర మోదీ అయితే విశ్వాసఘాతుకానికి మారుపేరు కేసీఆర్ అని ఈటెల రాజేందర్ అన్నారు. దళిత బంధు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్, బీసీ బంధు ఇస్తా అని ఇవ్వకుండా చీట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు చీటర్లు అని విమర్శించారు. మోదీని విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మి వేయడమే అని ఈటెల అన్నారు. झूठ बोलने वाला केसीआर है, केटीआर है, झूठ बोलने वाला मोदी जी है। ये तेलंगाना राज्य में नहीं, देश भर मालूम है। नंबर 2, इससे पहले जो बात देखे वो विश्वासघात करके बोले इलेक्शन टाइम पे मैनिफेस्टो में सभी चीज़ रख के डेट में अमल करके नहीं करा। वो लोग इलेक्शन के पहले, इलेक्शन के डेट आने के बाद इमीडिएट वो देता हूँ, ये देता हूँ, चीज करने में हुआ है। दलित को सीएम देने के लिए वादा किया, दलित बंधु अमल करने के लिए वादा किया, डबल बेडरूम देने के लिए वादा किया, ये अमल किए क्या? अनएम्प्लॉयमेंट यूथ को स्टाइफंड देने के लिए कहा, कुछ भी नहीं दिया। कौन चीटर है? देश के प्रधानमंत्री के बारे में ये देश के अंदर नहीं है, सारे दुनिया में मालूम है मोदी का स्ट्रेंथ क्या है, मोदी का कमिटमेंट क्या है, मोदी का काम क्या है, मोदी का सत्ता क्या है। सर केटीआर ने ये भी बोला कि हमें कोई आगे मुद्दा नहीं काटा है क्या कि जो हम एनडीए में जाके शामिल हुए, हम ऐसा कभी भी एनडीए में शामिल नहीं होते बोल के भी 2018 तक मित्र पार्टी नहीं होते क्या? काम नहीं करा है, जाके नहीं होगा, जाके सब कुछ बात नहीं की। आज ये भी क्या जरूरत है बोलते सुनते मालूम होता। सर सिंडिकेट रेलवे स्टेशन में वंदे भारत इनॉग्रेशन का जो किया था वो मोदी के पोस्टर फाड़े थे और वो टीवी को भी लात मार दी, ये कैसे देखते हैं? संस्कार है नहीं, लेकिन मंत्री रहने के बाद अगर फोटो मोदी जी का है, मुख्यमंत्री का फोटो नहीं है, फोटो लगाने के लिए सूचना देते हैं। अगर पोस्टर के ऊपर फोटो नहीं है, फोटो लगाने का सूचना देते हैं, मगर वो पोस्टर को काट के वो उसको इसके ऊपर अटैक करके क्या करते हैं? ऐसे वो करते हैं। బీఆర్ఎస్ బీజేపీ రహస్య బంధం నిజామాబాద్లో మోదీ బట్టబయలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ మాటల తర్వాత కూడా బీఆర్ఎస్తో ఎంఐఎం దోస్తీ చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమ సంపాదనలతో మోదీకి కూడా కొంత భాగం వాటాగా వస్తుందంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని మోదీని కేసీఆర్ కోరారని రేవంత్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బు పంపారని ఆరోపించిన మోదీ కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదని దుయ్యబడ్డారు. బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీని భాగస్వామిని చేశారని, బీఆర్ఎస్ బీజేపీది ఫేకల్ బంధం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సెక్యులర్ వాదులమంటూ చెప్పుకునే అసదుద్దీన్ ఇప్పుడేం చెబుతారని, నీళ్లు అంటే కవిత కన్నీళ్లని, నిధులు అంటే కాళేశ్వరం అవినీతి అని, నియామకాలు అంటే కేటీఆర్ కు సీఎం సీటు గుర్తొస్తాయి అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ గారు వారి యొక్క మిత్రుడు ఢిల్లీ పర్యటనలో వారితో మాట్లాడిన అంశాలను అధికారికంగా ప్రజలకు వివరించిండు. కేసీఆర్ ఎన్డీలో చేరాలని, కేంద్రంలో అధికారంలో పాలు పంచుకోవాలని,
ఆయన కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే నా ముందుకు వచ్చిండు. కానీ మా చర్చలు ఫలవంతం కాలేదు, కొన్ని అభ్యంతరాల వల్ల ఆగిపోయినాయని మోడీ గారు చెప్పారు. మోడీ గారు చెప్పని ఇంకొక అంశం కూడా ఉన్నది. మోడీ గారిని కలిసినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయకూడదు అని అడిగిన అంశాన్ని కూడా నిన్న మోడీ గారు చెప్పినుంటే బాగుండేది. ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తన సహజ మిత్రుడు కిషన్ రెడ్డిని నియమించమని వారి విజ్ఞప్తి మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడిగా చేసిన విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినుంటే ఇంకా కొంత స్పష్టత వచ్చి ఉండేది తెలంగాణ ప్రజలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నడిపిస్తున్నది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ ఆదేశాల మేరకు చంద్రశేఖరరావు గారి యొక్క వినతి మేరకు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారడమే కాకుండా ముఖ్యమంత్రి మార్పు విషయంలో కూడా మోడీ అనుమతిని కేసీఆర్ అడిగినరు. అంటే రెండు అడిగిండు. ఒకటి కొడుకును ముఖ్యమంత్రిగా నియమించుకోవడం, రెండు బీజేపీ అధ్యక్షుడిని కిషన్ రెడ్డిని నియమించడం, కవితను అరెస్టు చేయకుండా ఉండడం. అన్ని కోరికలు నేను నెరవేర్చలేదు, కొన్ని కోరికలు నెరవేర్చినా అని చెప్పి నిన్న మోడీ గారు స్పష్టంగా చెప్పినరు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పదే పదే కేసీఆర్ యొక్క అవినీతి గురించి ప్రస్తావించడు. కాళేశ్వరం ఏటీఎంగా మారింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొట్టినరు, వాళ్ళ కుటుంబం దోసుకుంటుంది అని. ఇంత సమాచారం ప్రధానమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా అవినీతి పరుల భరతం పడతా, అవినీతి పరులు నా కళ్ళల్లోకి సూటిగా చూడలేరు అని కూడా నరేంద్ర మోడీ చెప్పారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రతిపక్షాలలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులు జరిగినాయి. అది కేజ్రీవాల్ కావచ్చు, భూపేష్ బఘేల్ కావచ్చు, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. అక్రమంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకుని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహితీ నగర్లో నిషిద్ధమైన గంజాయిని సేకరించి విక్రయిస్తున్న 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1.2 కిలోల గంజాయి ప్యాకెట్స్, 6 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.